వివరాలకు వెళ్తే విద్యా వ్యవస్థ రాష్ట్రంలో బలపడిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలోనూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా వ్యవస్థ ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని స్పష్టం చేశారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో ఉపాధ్యాయుల బృందం పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రోజు 26, 31 వరకు పిల్లల కోసం పనిచేయండి. ఈ 5 ఏళ్ళు మీ బాధ్యత నేను తీసుకుంటా. మీరు అడగకుంటేనే మీ సమస్య జెన్యూన్ ఇష్యూస్ ఏమున్నా 6 నెలలకు ఒకసారి ఒక హాఫ్ డే మీ సంఘాలను, మీ నాయకులను పిలిచి కూర్చోబెట్టి క్వాలిటీ డిస్కషన్ చేసి చీఫ్ సెక్రటరీ కానీ ఎవరికైనా అంతెందుకు 2 విషయాలు మీతో పంచుకోదలుచుకున్నా. జనవరి 2024 1 తారీఖు కంటే ముందే నన్ను 1 తారీఖు మీ జీతాలు వచ్చినాయి. గుండెల మీద చేసుకొని చెప్పండి. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు 1 తారీఖు నాడు మీ ఖాతాలో జీతాలు పడ్డాయా? 24 జనవరి 1 తారీఖు నాడు మీ ఖాతాలో వేయడం మొదలుపెట్టి ఈ రోజు వరకు ఎప్పుడన్నా 1 తారీఖు నాడు మీ జీతాలు ఆగినాయా చెప్పండి. ఇది ఎవ్వరు మీరు అడగలేదే, మీ సంఘాలు అడగలే, మీరు అడగలే. ప్రతి నెల 1 తారీఖు నాడు ఈ ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి జీతం ఇవ్వకపోతే ప్రభుత్వం వైఫల్యం చెందినట్టే. ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ఎవరి కుర్చీలున్నా వాళ్ళు విఫలం చెందినట్టే అని ఒక నైతిక బాధ్యత తీసుకొని ప్రతి నెల 1 తారీఖు నాడు మీ ఖాతాలో జీతాలు వేస్తున్నారు. మీ పిల్లల చదువుల కోసం, మీ ఇళ్ళ కోసం లోన్ తెచ్చుకుంటే మీ చెక్స్ డిజైనర్ అయి మీ సిబిల్ స్కోర్ పాడైపోయి మండి పద్దుల కింద మీ ఖాతాలు మారి బ్యాంకుకి వెళ్తే మీకు అప్పు పుట్టని పరిస్థితి ఉండే. ఈరోజు రెగ్యులేట్ చేసుకుంటూ వచ్చిన కదా. ఈరోజు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళని కూడా రెగ్యులేట్ చేయమని చెప్పిన కదా. ఒకప్పుడు పాఠశాలలో ఊడ్చుకునేది మీరే, తుడుచుకునేది మీరే, గంట కొట్టుకునేది మీరే. అవునా? నేను రాగానే అమ్మ ఆదర్శ పాఠశాల పెట్టి సంఘాలకు బాధ్యత ఇచ్చి ఊడ్చే తుడిచే పని నుంచి మీకు విముక్తి కలిగించిన కదా. టీచర్ అనేవాడు క్వాలిటీ చదివియడానికి వచ్చింది, ఊడవనికే తూడవనికే గంట కొట్టనికే కాదు. హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్, రామంతాపూర్, చిల్కానగర్ ప్రాంతాల్లో సుమారు 60 కోట్ల ప్రభుత్వ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హనుమాన్ వ్యాయామశాల నిర్మాణం, ఉప్పల్ బస్ స్టేషన్ ఆధునికీకరణ, రహదారుల అభివృద్ధి వంటి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత 10 ఏళ్లలో మెట్రో రైల్ 2వ దశ పనులు ప్రారంభం కాకపోవడం, ఇందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందకపోవడం బాధాకరమన్నారు. నగర ప్రజలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లేందుకు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారని, మెట్రో ఫేజ్ 2కు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదం తెలిపి సహకరించాలని డిమాండ్ చేశారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ చరిత్రలో తొలిసారిగా 10,000 కోట్ల బడ్జెట్ను కేటాయించి నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మురికి నీళ్లకు సంబంధించిన అంశంలో ప్రత్యేకంగా ఇదే ఉప్పల్ నియోజకవర్గంలో ఎస్టీపీ ప్లాంట్లకు సంబంధించి శంకుస్థాపన చేసి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. మేము ఈరోజు ఒక మూసీ ఒక పక్షాన ఓ ప్రక్షాళన చేయాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి ఈ హైదరాబాద్ నగర వాసులకు సంబంధించి వీరందరికీ అందుబాటులో ఉంచాలనే ఆలోచన తప్పడంతో పాటు చాలా సంవత్సరాలుగా ఇక్కడున్న పెండింగ్ ఇష్యూ ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా వరంగల్ పోయే రహదారికి సంబంధించి, ఎలివేటెడ్ హైవేకి సంబంధించిన అంశం విషయంలో పెండింగ్ ఉన్న పనులు, ఆగిపోయిన పనులను మొదలుపెట్టి పూర్తి స్థాయిలో ఆ రోడ్డు నిర్మాణ కార్యక్రమాలను చేపట్టడం. అదేవిధంగా ఆనాడు మెట్రో రైలు సంబంధించి మొదటి దశను మొదలుపెట్టింది ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ 10 సంవత్సరాల కాలం హయాంలో ఒక్క అడుగు కూడా సెకండ్ ఫేజ్కు సంబంధించిన మెట్రో రైలు నిర్మాణానికి ఆలోచన చేయలేదు. ఈరోజు సెకండ్ ఫేజ్
మెట్రో నిర్మాణ కార్యక్రమాలకి ఆలోచన చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని కేంద్ర ప్రభుత్వ పరంగా సహకారాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం రాకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఈరోజు పెరుగుతా ఉన్న జనం, ట్రాఫిక్ ఇబ్బందులు, ఈనాడు జంట నగరాలకు సంబంధించిన నగరవాసులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోవాలంటే ఖచ్చితంగా ఫేజ్ 2 మెట్రో రావాల్సింది. దేవాదాయ శాఖ భూముల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్యాక్రాంతమైన దేవాదాయ శాఖ భూములను కాపాడేందుకు త్వరలో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. హైదరాబాద్ అబిడ్స్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత్ పరిషత్లో నిర్వహించిన కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 51 మంది దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా పదోన్నతి ఉత్తర్వులను అందజేశారు. అలాగే అర్చక సంక్షేమ నిధి ద్వారా పదవీ విరమణ చేసిన అర్చకులకు గ్రాట్యుటీ ఉత్తర్వులను మంత్రి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కబ్జాదారుల ఆధీనంలో ఉన్న దేవాదాయ శాఖ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సందిగ్ధంలో బాధలో వాళ్ళు ఉన్న సమయంలో మరి మేము మా డిపార్ట్మెంట్ కమిషనర్ గారు అయితేమి, సెక్రటరీ గారు అయితేమి, ఏసీలు అయితేనేమి ప్రతి ఒక్కరూ కూడా చాలా పట్టుదలతోటి ఈ ఫైల్ అంతా కూడా మూవ్ చేసి ఈరోజు వాళ్ళ చేతికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు రిటైర్మెంట్ మేము ఈవోగా కాకుండానే అవుతామనేటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్లో వాళ్ళు ఒకలాంటి డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఎంతో సంతోషంగా ఆర్డర్ తీసుకోవడం మాకు కూడా హ్యాపీగా అనిపించింది. వాళ్ళకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది, మీ డ్యూటీస్ బాగా చేయాలని చెప్పి. కాబట్టి దేవాదాయ శాఖకు మంచి పేరు తెస్తారని వాళ్ళు ఆశిస్తూ ఈరోజు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు కమిటీ చేసి వాళ్ళ ద్వారా మాకు రిపోర్ట్ తెప్పించుకొని ఏదైతే ఎంక్రోచర్స్ ఉన్నారో ఏ విధంగా వాటిని మనం చేజిక్కించుకోవాలి. కొన్ని మనకు దాంట్లో కూడా ఇక్కడ కోర్టులో కూడా పెండింగ్ ఉన్నటువంటి కూడా చాలా రోజుల తరబడి ఉంటా ఉన్నాయి. దాన్ని కూడా ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఒక స్టడీ చేసి ఒక రిపోర్ట్ తెప్పించుకొని దాని మీద తప్ప. హైదరాబాద్ మురుగునీటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి అమృత్ 2.0 కింద కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. పార్లమెంటరీ కమిటీ సమావేశంలో హైదరాబాద్ సివరేజ్ వ్యవస్థ బలోపేతానికి సంబంధించిన ప్రతిపాదనలను ఆయన ప్రస్తావించారు. పార్లమెంట్ గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల స్థాయి సంఘం 22వ సమావేశంలో భువనగిరి ఎంపీ. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నగర మురుగునీటి వ్యవస్థ అభివృద్ధికి సంబంధించి కీలక అంశాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. మూసీ నది వెంబడి సుమారు 55 కిలోమీటర్ల మేర శుద్ధి చేయని మురుగునీరు నదిలో కలవకుండా అడ్డుకునేందుకు HMWSSB ప్రతిపాదించిన ట్రక్ సివర్ మెయిన్ ప్రాజెక్టుకు కేంద్రం సహాయం అందించాలని కోరారు. For sanitation workers to ensure effective, sustainable and inclusive urban sanitation management. With these observations, we will now proceed to discuss, consider and adopt the draft report so that it may be presented to Parliament during the current session. Parliament members, just know, Ms. Swati will go through that, and I just want to inform you that 4th we have a meeting. That 4th, the subject is that 4th afternoon. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని GMR కన్వెన్షన్ సెంటర్లో ముస్లింలు, క్రిస్టియన్లు, మిల్లర్స్ సెంట్రింగ్ అసోసియేషన్ సభ్యులకు SIR అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ గత 40 రోజులుగా SIR అంశంపై నియోజకవర్గ వ్యాప్తంగా సమావేశాలు, సదస్సులు, వివిధ మాధ్యమాల ద్వారా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జూలై 30 ఉదయం 10 గంటల వరకు నియోజకవర్గంలో 63.27% నమోదు మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. BLOల ద్వారా దరఖాస్తులు తీసుకుని ఇంకా సమర్పించని ప్రతి ఓటరు వెంటనే వాటిని అందజేయాలని ఆయన కోరారు. రకరకాల స్కీమ్లకు అర్హులవుతాం కాబట్టి తప్పకుండా మనమే కాదు पड़ोसिया अपने रिश्तेदार दोस्त किधर किधर घूमना करो जाके आओ मैसेज लगाओ अंदर మీ ఫ్రెండ్స్ లో గాని చుట్టాలు గాని పక్కల గాని తెలిసిన వారు గాని ఎక్కడైనా సరే కస్టమర్లు ఎక్కడైనా సరే వాళ్ళందరికీ తెలిసి ఫోన్ చేసి మాట్లాడి మీరందరూ ఈ ప్రక్రియలో 63% వచ్చిన మనం
శేర్లింగంపల్లిలో 35% ఉంటుంది, ముగ్గురుపల్లిలో 32-35% ఉంటుంది, ఎల్బీ నగర్ 25% ఉంటుంది, ఉద్గులాపూర్ 40%, 20-30% ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, మీ అందరి సహకారంతో 63% రావడం జరిగింది. తిరిగి మనం ఈ 4 రోజులు ఎక్సైజ్ చేసినట్టయితే మనము 26 హైదరాబాద్లో 26 నియోజకవర్గాల్లో 26 అలా నంబర్ 1గా మనం ముందు వరుసలో ఉంటాం. కాబట్టి మనం అన్ని రకాల ప్రభుత్వం డివైడ్ చేయడానికి మనకు హక్కు ఉంటుంది. కాబట్టి దయచేసి చేసి రాష్ట్రంలో ప్రత్యేక మనవి, మీరు మీ భక్తులతో మీరు చర్చలో రాష్ట్ర ఆదివారం కాకుండా ఈ 4 రోజులు మీరు పంపిణీ కొనసాగించండి. మీ భక్తులతో మీరు మైనార్టీ సోదరులు మల్కాజ్గిరి డివిజన్ సర్దార్ పటేల్ నగర్లో నిర్మాణంలో ఉన్న ఎయిర్టెల్ టవర్ పనులను నిలిపివేయాలని కోరుతూ కాలనీవాసులు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డిని బోయిన్పల్లి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. కాలనీవాసుల ఆరోపణల ప్రకారం 60 గజాల స్థలంలో ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండానే G+3 భవనం నిర్మించి అదే భవనం పైభాగంలో ఎయిర్టెల్ టవర్ ఏర్పాటు పనులు చేపట్టారని తెలిపారు. ఈ నిర్మాణంపై పలుమార్లు మల్కాజ్గిరి మున్సిపల్ జోనల్ కమిషనర్కు ఫిర్యాదు చేసినప్పటికీ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గత నెల రోజుల క్రితం అక్రమంగా నిర్మించినట్లు పేర్కొంటున్న G+3 భవనానికి సంబంధించి మున్సిపల్ అధికారులు యజమానికి 2 సార్లు నోటీసులు జారీ చేసి వివరణ కోరినట్లు కాలనీవాసులు తెలిపారు. ఈ ఎరెక్ట్ చేసిన బిల్డింగ్ ఇల్లీగల్ గా కట్టింది అనేసి వీళ్ళందరూ కాలనీ వాళ్ళందరూ తిరిగి కంప్లైంట్ ఇచ్చిండ్రు. అక్కడ జిహెచ్ఎంసీలు ఇస్తే జిహెచ్ఎంసీ ఏం చేసిందంటే మీకు లెటర్ పెట్టింది ఆ బిల్డింగ్ కి ఎలక్ట్రికల్ కనెక్షన్ కట్ చేయమని చెప్పి. అలా నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పిన, ఇప్పుడు ఆ లెటర్ ని మీకు నేను ఇప్పుడే వాట్సాప్ చేస్తాను. ఆల్రెడీ ఏడీ గారికి కూడా అందిందన్న, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ కూడా ఏడీ గారిని చెక్ చేయండి. నేను కూడా ఇప్పుడు ఇది వాట్సాప్ లెటర్ మీకు పంపిస్తాను. రైట్ అన్న. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల మహిళలు స్వీయ రక్షణకు తోడ్పాటుగా ఉంటుందని ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ అన్నారు. కూకట్పల్లి వివేకానంద నగర్లోని టైకా మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న టైకా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2026కి సంబంధించి బ్రోచర్తో పాటు కప్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టైకా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ పి అశోక్ చక్రవర్తి మాట్లాడుతూ, ఈ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో దేశం నుండి 10 రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొంటున్నారని అన్నారు. ఆగస్టు 20వ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 5-6వ తేదీన నిర్వహించబోయే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ హైకోర్టు జడ్జ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్, నటీనటులు డాక్టర్ సుమన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనబర్చిన అభ్యర్థులకు మెడల్స్ అందజేస్తారని అన్నారు. And because of high fees, they are not able to do it there. Ashok says he is going to do it there only. He is very particular. I really appreciate him. It's very difficult because ఆయన మాట ప్లస్ స్టాండర్డ్ ఏదైతే చెప్పానో అదే చేస్తానని చెప్పారు. సో రియలీ అప్రిషియేట్ హిమ్. బట్ ఇక్కడ ప్రెస్ వాళ్ళకి, మీడియా మిత్రులకి నా విజ్ఞప్తి ఏంటంటే, ఐఎమ్ రిక్వెస్టింగ్ అవర్ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ హరి గారికి, అంత హై పెంచితే పాపం మాస్టర్స్ చాలా మంది దీని మీదే బ్రతుకుతున్నారు. వాళ్ళు లైఫ్, వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్ ఇదే అనమాట. దే కెనాట్ ఎఫోర్డ్ టు గివ్. స్టేడియంలో ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి, అంటే రూమ్స్ ఉన్నాయి, ప్లేస్ ఉంది, ఆడియన్స్ వస్తే కూర్చోవడానికి ప్లేస్ ఉంది. వాళ్ళు అది లేక పాపం ఇప్పుడు వాళ్ళు కళ్యాణ మండపాలు, కన్వెన్షన్ హాల్స్ ఇలాంటి వాటిని అడ్జస్ట్ అవుతున్నారు. సో ప్లీజ్ కన్సిడర్ మార్షల్ ఆర్ట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు వచ్చేసి హ్యాస్ టు బి టాట్. అందరూ మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, ఇలాంటి కాంపిటీషన్ జరగాలి. ఇందాక లిస్ట్ అవుట్ చదివారు. సో మెనీ స్టేట్స్ ఆర్ కమింగ్. అంటే వీఆర్ ట్రైంగ్ టు బి సెక్యులర్ ఆల్సో. వీఆర్ ఇన్వైటింగ్ ఫ్రమ్ ఇండియా సో మెనీ పీపుల్ హు మీట్ ఈచ్ అదర్, మీట్ అండ్ గ్రీట్, కమ్ టు నో అబౌట్ ఈచ్ అదర్. ఆల్సో అక్కడ కాంపిటీషన్ జరిగేటప్పుడు దే విల్ డిస్ప్లే దేర్ స్కిల్స్. వి లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ దెమ్. చాలా ఉన్నాయి. స్టేడియం ఉంటేనే బాగుంటుంది, కానీ రేట్ అంత పెంచితే పాపం దే కెనాట్ ఎఫర్ట్. నేనే చాలా మందికి చెప్పాను,
పర్వాలేదమ్మా, మీరు ఎక్కడైనా పెట్టండి, నేను వస్తాను. కళ్యాణ మండపం పెట్టండి, కన్వెన్షన్ హాల్ పెట్టండి, లేదు కాలేజ్ ఆడిటోరియం ఎక్కడైనా పెట్టండి, నేను వస్తాను అని చెప్పి నేను వాళ్ళని ఎంకరేజ్ చేశాను. ఎందుకంటే పాపం వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. సో ఇట్స్ పర్సనల్ హంబుల్ రిక్వెస్ట్ దట్ ప్లీజ్ మేక్ ఎ నోట్. కుకట్పల్లి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతా మెరీడియన్ అపార్ట్మెంట్ 14వ అంతస్తులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 1.40 లక్షల నగదు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం ప్రకారం ఈ ముఠా హై ప్రొఫైల్ వ్యక్తులని లక్ష్యంగా చేసుకుని ఈజీ మనీ, విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడి ఈ తరహా అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం కీలక సూచన చేసింది. రేషన్ సరుకులు పొందుతున్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని కోరింది. జూలై 31వ తేదీలోపు సమీపంలోని రేషన్ షాపుకు వెళ్లి ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది. రేషన్ కార్డుల ప్రక్షాళనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కేవైసీ ప్రక్రియను చేపట్టింది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ రేషన్ అందేలా చూడడం, అక్రమాలు మరియు మోసాలను అరికట్టడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. ఈ కేవైసీ పూర్తి చేసుకోవడం ద్వారా అర్హులైన కుటుంబాలకు రేషన్ సరఫరా నిరంతరం కొనసాగుతుందని, అలాగే ప్రభుత్వం అందించే పథకాల ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. కార్డుదారులు ఆలస్యం చేయకుండా తమకు సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రేషన్ కార్డుదారులు తమ హక్కులను కాపాడుకునేందుకు గడువులోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. తెలంగాణ నుంచి వచ్చామండి. ఇక్కడ ఈ కేవైసీ చేస్తున్నారు ఖైరతాబాద్లో. ఏ టైం వచ్చినా ఈయన చేస్తున్నాడు, బాగానే ఉంది ఇక్కడ రెస్పాన్స్. రేపే లాస్ట్ డేట్ కాబట్టి చాలామంది వచ్చి చేసుకుంటున్నారండి. ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ టకటక అన్నీ అయిపోతున్నాయి, ఏం ప్రాబ్లం లేకుండా చేస్తున్నారు. ఇక్కడ ఈ కేవైసీ చేస్తున్నామండి. పబ్లిక్ బాగానే వస్తున్నారు, వర్షంలో కూడా వస్తున్నారు. రోజుకి దాదాపు 100 నుంచి 120 మందికి ఇస్తున్నామండి. మార్నింగ్ ఈవినింగ్ చాలామంది స్కూల్స్ పోతున్నారు కాబట్టి ఈవినింగ్ పూట వస్తారు, వాళ్ళకి కూడా కవర్ చేస్తున్నాం 5 to 8 వరకు. పాత చేసిన కూడా వస్తారు, వాళ్ళకి క్లారిఫై ఇస్తున్నాము. కార్డ్ చెక్ చేసి ఎవరిది రావట్లేదో, ఎవరైతే కాలేదో వాళ్ళకి చెప్పి పిలిపించి చేయిస్తున్నామండి. కొంతమంది వికలాంగులు ఉంటే కూడా డోర్ డెలివరీ కూడా చేస్తున్నాం. డోర్ టు డోర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళకి వెళ్ళి డోర్ టు డోర్ కూడా చేస్తున్నాం. ఆషాఢమాస బోనాల జాతరను పురస్కరించుకుని హైదరాబాద్ అంబర్పేటలోని అమ్మవారి ఆలయం వద్ద ఆలయాలకు చెక్కులను రాష్ట్ర ప్రభుత్వ బీసీ అభివృద్ధి సలహాదారుడు వి హనుమంతరావు పంపిణీ చేశారు. హైదరాబాద్లో పెరుగుతున్న జనాభా, భక్తుల సంఖ్య నేపథ్యంలో బోనాల జాతరకు కేటాయించిన 20 కోట్లను వచ్చే ఏడాది 30 కోట్లకు పెంచాలని ఆయన సూచించారు. మంచి అత్త దొరకాలి, మంచి మామ దొరకాలి అని వారి ఆలోచన. దానికి అనుగుణంగానే రాష్ట్రంలో ఈసారి రేవంత్ రెడ్డి గారు అన్ని గుడ్లకు కూడా 20 కోట్లు ఇవ్వడం జరిగింది. నేను మొన్న మా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని మీటింగ్ లో, ఆమె కూడా ఉండే సురేఖ గారు కూడా, ఎండోమెంట్ మినిస్టర్, ఆమె కోరింది ఏంటంటే వాళ్ళ ముందే జనంలో భక్తి పెరిగింది. ప్రతి తల్లి ప్రతి జల్లలు ఆషాఢ మాము ఎప్పుడు వస్తుంది, బోనాలు ఎప్పుడు ఎత్తుకోవాలి, మంచి వర్షాలు కురాలి అనేది. నిజంగా చెప్పాలంటే మొన్న జరిగినటువంటి గోల్కొండ బోనాలప్పుడు వర్షాలు లేవు. నేను ఒకటే కోరిన, అమ్మా మా అందరం పరిశాన్ ఉన్నాం, రైతులు కొంత చినుకులు పడంగానే దున్నుతున్నారు, వర్షాలు లేక డ్రమ్లలో తీసుకొచ్చి నీళ్లు పోస్తున్నారు. అమ్మా దయచేసి మీరు తప్పనిసరిగా మీ బోనాల పండుగ అయ్యే లోపల మంచి వర్షాలు కురించాలని చెప్పాం. దానికి ఆ అమ్మ అనుగుణంగా వానదేవుతో మాట్లాడి మంచి వర్షాలు కూడా కురిపించింది. మంచి పడి భారీ లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు లాభ నష్టాలతో దోబుచులాడుతున్నాయి. గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు బ్యాంకింగ్ సెక్టార్ అమ్మకాల ఒత్తిడిలో ఉండటం కూడా సూచీలను వెనక్కి లాగుతుంది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.75 బలపడింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. గత సెషన్ ముగింపు 77,654తో పోల్చుకుంటే ఉదయం ఫ్లాట్గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. కాసేపటికే లాభాల్లోకి వచ్చింది.
ఉదయం 9:40 సమయంలో సెన్సెక్స్ 31 పాయింట్ల లాభంతో 77,686 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతుంది. ప్రస్తుతం 20 పాయింట్ల లాభంతో 24,270 వద్ద ఉంది. సెన్సెక్స్ నిఫ్టీలో హీరో మోటో కార్ప్, విప్రో, పెర్సిస్టెంట్, ఆల్కెమ్ ల్యాబ్స్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.